నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 27. మీ మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కృష్ణమ్మ చూసింది మీ కాబోయే ఆయన చేతిలో నన్ను కానీ నా చేతిలో మీ కాబోయే ఆయన్ని కాదు. నోట్ దిస్ పాయింట్ లాయర్ గారు, సూటిగా అంది వర్షిణి. రాజీ, అనుపమ దిగ్భ్రాంతిగా చూసింది. నా పేరు వర్షిణి, ఉరఫ్ నైనిక, ఉరఫ్ రాజీ. దేనికి నాటకం? పాలిపోయిన ముఖంతో అడిగింది అనుపమ. నాటకం కాదు, మీకు ఇది ఒక పరీక్ష. వద్దు నాకీ మొగుడు అంటారో, ఆయనతో బుద్ధిగా తాళి కట్టించుకుని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా మా ఆయన శ్రీరామచంద్రుడిని కాపురం చేస్తారో మీ ఇష్టం. నీకు ఆయన ఇదివరకు తెలుసా? ఈరోజు రాత్రి 11 గంటలకు తోటలోకి రండి. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మిక్సీలో పప్పు వేసిన, కృష్ణమ్మ పిలిస్తే సగంలో వదిలేసి వచ్చిన. వస్తా అమ్మా. నవ్వుతూ తలుపు తెరుచుకుని వెళ్ళిపోయింది వర్షిణి. తను కట్టుకున్న కలల సౌధం ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నట్లుగా తల్లడిల్లిపోయింది అనుపమ. 2 రోజుల్లో కాళ్ళకి పారాణి దిద్దుకోబోతూ మ్యారేజ్ లైఫ్ గురించి ఊహల హరివిల్లు నిర్మించుకుంటూ మురిసిపోతున్న తరుణంలో అతడికి సంబంధించిన ఏవో భయంకరమైన నిజాలు తెలియబోతున్నవనుకుంటే ఆమె మనసు విలవిల్లాడసాగింది. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చింది, కానీ తమకు పెళ్లి చూపులు జరిగాయి. చూపులు కలిసిన శుభవేళ అన్నట్టు అతడు తొలిచూపులోని ఎంతో నచ్చాడు. తెల్లగా, బలంగా, ఆకర్షణీయంగా, అందానికి తగిన చదువు, అన్నింటినీ మించి తమకు సరితూగే ఆస్తి, అంతస్తు. తనే అతడికి నచ్చడేమో అని భయపడింది. కానీ నచ్చిందని తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నామని కబురొచ్చింది. ఆ రోజు తను చిన్నపిల్లలా గంతులు వేసింది. గాలిలో తేలిపోతూ కూని రాగాలు తీసింది. ఇచ్చిపుచ్చుకోవడాలు, మాట్లాడుకోవడం, నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించడం వెంటనే జరిగిపోయాయి. నిశ్చితార్థం ఫంక్షన్ ఒక పెళ్లిలాగే జరిగింది. అతడు మాంగళ్యం తన మెడలో కట్టడం ఒకటే తక్కువ. ఈ లోపున ఎన్ని గాలి మెడలు, ఎన్ని తీయటి స్వప్నాలు. ఇప్పుడు అతడి బ్యాక్గ్రౌండ్ బయట పడబోతున్నది. అది ఎటువంటిదో, ఎంత నికృష్టమైనదో. అనుపమ హృదయంలో తీవ్రమైన కలవరం. మధ్యరాత్రి సమీపించబోతున్నది. తోటలో శశి నిరీక్షణ ప్రారంభమై అప్పటికే చాలాసేపు అయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకుని బిల్డింగ్లో నిశ్శబ్దం అలుముకున్న తర్వాత మెల్లిగా బయటపడింది వర్షిణి. నైట్ క్వీన్ పొద దగ్గర పచ్చికలు ఒదిగున్నాడు శశి. వెన్నెల ఉన్న చెట్ల నీడలు అతన్ని కనుమరుగు చేస్తున్నాయి. బాగా దగ్గరికి వచ్చాక గాని అతన్ని కనుక్కోలేకపోయింది వర్షిణి. ఇక్కడున్నారా? కనిపించలేదు. ఇంత లేటా? శశి లేచి ఆమెను అమాంతం కౌగిలించుకుపోయాడు. వర్షిణి కోపంగా అతని నెట్టివేసింది. మీరు నిర్దోషుల నిరూపించుకుంటే తప్ప నన్ను తాకనివ్వను. నేను నిర్దోషిని వర్షు. ఆ రాత్రి నేను మిత్రులు అనుకున్న వాళ్ళే నాకు శత్రువులయ్యారు. ఎప్పుడో ఎక్కడో అనుకోకుండా జరిగిన దానికి నన్ను బాధ్యులు చేశారు. బ్లాక్మెయిల్ చేసి నన్ను నిస్సహాయుని చేశారు. తర్వాత జరిగింది నన్ను చెప్పనివ్వండి. మీదనుకున్న మనిషిని మీ కళ్ళ ముందే అనుభవించబోయారు. మీరు నా మెడలో తాళి కట్టకపోవచ్చు, నేను మీ భార్యను కాకపోవచ్చు, కానీ తనదనుకున్న అమ్మాయి మీద మరో మగాడి కన్ను పడితేనే ఆ మగాడి రక్తం మరగాలి. కానీ మీరు ఆ క్షణంలో మగాడు కాదనిపించుకున్నారు. వాళ్ళకి నన్ను అప్పగించి సిగ్గు లేకుండా వాళ్ళకి డ్రింక్స్ మోయడానికి వెళ్ళారు. ఆ రాత్రి నా పరిస్థితి అటువంటిది. ఆ పరిస్థితిలో ఎవరున్నా అదే చేస్తారు, ఎవరున్నా అదే చేయరు. మీలాంటి నికృష్టులు మాత్రమే చేస్తారు. జంతువుల్లో, పక్షుల్లో సైతం చూస్తాం. తను జతకట్టిన దాన్ని మరొకరు జతకట్టాలని చూస్తే చీల్చి చెండాడుతాయి, ప్రాణాలకు తెగించి పోరాడుతాయి. మీరు గతంలో ఎంత నికృష్ట పనులైనా చేసుండొచ్చు. నా మీద ఒలికించిన ప్రేమంతా ఒట్టి బూటకమే కావచ్చు. కానీ మీరు ఆ క్షణంలో వాళ్ళ మీద తిరగబడి ఉంటే మీ తప్పులన్నీ క్షమించేదాన్ని. క్షమాపణకు అర్హతని పోగొట్టుకున్న మీరు మళ్ళీ నన్ను పొందాలనుకోవడం ఎంత నీచం. ఏటి దగ్గర మనం పెంచుకున్న ప్రేమ బూటకమేలా అవుతుంది వర్షు? మన మధ్య ఏర్పడిన అనుబంధం బూటకం కాదు. నీ పట్ల నాకున్న ప్రేమ ఏనాడికి చెరిగిపోనిది. నువ్వు ఏట్లో పడి కనిపించలేదని చెప్పాక నేను ఇంత ఏడ్చాను. నీ గురించిన జ్ఞాపకాలు తలుచుకుంటూ ఏటిగట్టున పిచ్చివాళ్ల తిరిగాను. నువ్వు బ్రతికి ఉన్నావని తెలిసి నేను ఎంత ఆనందించానో తెలుసా? మా అక్క వచ్చి నా చెల్లెలేదని అడిగితే దాన్నొక పిచ్చిదాని కింద జమ కట్టి బయటికి ఈడిపించావే నీ మనుషులతో. నీ చెల్లెలెవరో తెలియదన్నావే. అదంతా ఆ ప్రేమ వల్లేనా? ఎర్రబడిన కళ్ళెతో ఆగ్రహంగా అడిగింది వర్షిణి. నువ్వు ఏట్లో పడి చచ్చిపోయావనుకున్నాను. పోలీసులతో లేని పని గొడవ వస్తుందని అలా చెప్పక తప్పింది కాదు. నువ్వు చెప్పేదంతా నమ్మేందుకు
ఇంకా ఆనాటి వర్షిణిని కాదు శశివర్ధన్. నీ విశ్వరూపం దర్శించిన భాగ్యంతో నా మాయమబ్బులు విడిపోయాయి. ఇక్కడ కోట్లకు వారసురాలైన అనుపమతో నిశ్చితార్థం చేసుకుని అక్కడ నాతో రాసులకు తయారయ్యావు. నీది ప్రేమ, కామం. ప్రేమ అన్న ముసుగు అందంగా కప్పుకున్న కామం. గుడ్డిగా నేను నమ్మినందుకు అనుభవించాను. తిరిగి తీసుకులేని విధంగా కాలు జారాను. ఊరికే అయితే శరీరాన్ని అర్పించను అని ఎంగేజ్మెంట్ అన్న నాటకమాడి మీ తోటలో గెస్ట్ హౌస్కి రప్పించుకొని రాజాలో నన్ను దోచావు. నన్ను నిలువునా ముంచావు. చీత్కారంగా అంది. ఎంగేజ్మెంట్ అన్నది నాటకం కాదు వర్షిణి. నిన్ను తర్వాత ఇంటికి తీసుకెళ్ళి అమ్మకు పరిచయం చేసి మన విషయం చెప్పాలనుకున్నాను. ఎలాగైనా మన పెళ్ళికి మా వాళ్ళని ఒప్పించాలనుకున్నా. అంతలో ఆ దుస్సంఘటన జరిగింది. నిజంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మించిపోయిందేం లేదు. అనుపమతో నీ పెళ్లి క్యాన్సిల్ చేసి అదే ముహూర్తానికి నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు నమ్ముతాను నీ మాటలన్నీ. ఇప్పుడెలా కుదురుతుంది? వెడ్డింగ్ కార్డ్స్ అందరికీ పంచబడ్డాయి. పెళ్ళికి అన్నీ సిద్ధమయ్యాయి. ఇప్పుడు పెళ్ళి క్యాన్సిల్ చేయడం ఎలా కుదురుతుంది? నా మీద నీకున్నది ప్రేమ అయితే పీటల మీద పెళ్ళిని కూడా క్యాన్సిల్ చేసేవాడిని. నలుగురు చూడ్డానికి ఆ పెళ్ళి, నలుగురు కోసమే ఆ భార్య. నా మనసులో స్థానం మాత్రం నీదే వర్షు. అది ఎప్పటికీ నీదే. అనుపమ ఏనాటికి ఆ స్థానాన్ని పొందలేదు. నలుగురి కోసమే ఆ భార్య అంటే నలుగురి పక్కన ఆమెను పడుకోబెడతావా? అలా విపరీతార్థం తీసేటట్టయితే నేను ఇంకేం చెప్పను? మనసులో స్థానం ఉన్నా లేకున్నా భార్య భార్య. మనసులో చోటునంత మాత్రాన ప్రియురాలు భార్య కాలేదు. ఆమెను ఉంచుకున్న మనిషినే అంటారు. అంత మాటని నిన్ను నువ్వు కించపరచుకోవడమే అవుతుంది. అనుపమతో నిశ్చితార్థం ముందు జరిగిన నా జీవితంలో మొదటగా అడుగుపెట్టిందానివి నువ్వు. నీది పట్టపురాణి స్థానమే కానీ మరొకటి కాదు. పట్టపురాణినని నువ్వంటే చాలా, నలుగురు అనద్దా? ఏది నీ చెయ్యి? అడిగాడు శశి. కుడి చేయి చాచింది వర్షిణి. ఆ చేతిలో శశి తన కుడి చేతిని పెనవేశాడు. ఇదే మన పెళ్ళి. వేద మంత్రాలు, మంగళసూత్రాలు, అగ్నిసాక్ష్యాలు లేకపోతే ఈ పెళ్ళి కాదా? మన బంధం కాదా? ఆస్తి కోసం ఒక భార్య, ప్రేమ కోసం ఒక భార్య. ఎందరు భార్యలు కావాలి నీకు? ఎంతమంది ఆడవాళ్ళతో సంబంధం ఉంటే అంత ఘనత కదా ఈ మగజాతికి? అది మీ స్టేటస్ సింబలా? ఘాటుగా ప్రశ్నించింది వర్షిణి. శశి సహనం నశించింది. తోటలోకి రమ్మని పిలిస్తే ఏకాంతంగా గడపడం కోసమేమో అనుకున్నాను. ఫూలిష్. టైం అంతా వేస్ట్ చేశావు. నువ్వు నా మీద పగ తీర్చుకోవాలనుకున్నావన్నమాట. నాతో పెట్టుకుని నువ్వు సాధించేదేమిటి? కాలు జారిన వాడితోనే కలిసి ఉంటే చెడిపోయిన దానివన్న ముద్రపడదు నీకు. బాగా ఆలోచించుకో. అనుపమ వెంట నిన్ను మా ఇంటికి తెచ్చుకోమని చెప్తాను. ముగ్గురం ముచ్చటగా ఉండొచ్చు. అంతకు మించి నీకు వేరే దారి ఉంది చెప్పు. తన అసలు రూపం బయటపెడుతూ అన్నాడు శశి. ఎగిరి అతని ముఖం మీద గట్టిగా తన్నాలనిపించింది వర్షిణికి. కానీ బలవంతాన నిగ్రహించుకుంది. తన్నడానికి ఇది సమయం కాదు. ఇంకా అతడి పాపం పండాలి. అప్పుడు తప్పకుండా అతని ముఖం మీద తన్నుతుంది. ఇలా చీకటి చాటున కాదు. అతడు చీకటిలో చేసిన తప్పుకు 10 మందిలో తన్నుతుంది. కోపంగా చూస్తున్న వర్షిణిని కొన్ని క్షణాలు చూసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు శశి. నైట్ క్వీన్ పొదకు అటువైపు నీడలో కూర్చొని ఇప్పటిదాకా ఇద్దరి మధ్య సంభాషణ విన్న అనుపమ ఏడవసాగింది. ఏడవాల్సింది నేననుపమ. మీరెందుకు ఏడుస్తారు? మీకున్న ఐశ్వర్యం మీకు రాజులాంటి సంబంధం తెచ్చిపెడుతుంది. వర్షిణి సమీపిస్తూ అంది. ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు కాల్చాల్సిన సమయం ఇది. కండకలలు అన్నీ కాలి బుగ్గైపోయినందుకు కన్నీరు. పెళ్లికి ముందే అతడింత నీచులో తెలిసి నన్ను నేను రక్షించుకునే అవకాశం మిగిలినందుకు పన్నీరు. కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్విన అనుపమ. అతని గురించి ఏ నిర్ణయం తీసుకుంటావో ఇందాక గదిలో అడిగావు కదా. నా నిర్ణయం ఇదే. ఎంగేజ్మెంట్ రోజు శశి తన వేలికి తొడిగిన రింగ్ తీసి వర్షిణి వేలికి తొడిగింది. నువ్వు చాలా తెలివైన దానివే. ఎలా మోసపోయావని ఆశ్చర్యంగా ఉంది అంది అనుపమ. అతడు నాకంటే తెలివైనవాడు కాబట్టి. మీ ఇద్దరికి ఎలా పరిచయమైంది? అభ్యంతరం లేకపోతే చెప్పు. వర్షిణి తన పక్కన కూర్చొని తన కథ చెప్పడం ముగించేసరికి 2 అయింది. అంతా విన్న అనుపమ కళ్ళలో కన్నీటి చెమ్మ. నువ్వు గ్రేట్ వర్షిణి. మోసపోయాను అని కుంగిపోకుండా మోసం చేసిన వాడికి బుద్ధి చెప్పడానికి ధైర్యంగా సాహసం చేస్తున్నావు. నాశనం కాబోతున్న నా లైఫ్ను సేవ్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సింది. నా సపోర్ట్ నీకు 100% ఉంటుంది అంది అనుపమ తన చేతులు పట్టుకొని. కృతజ్ఞతగా నవ్వింది వర్షిణి. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి గదిలో నుండి బయటకు వచ్చిన వైష్ణవి తెరిచి ఉన్న హేమంత్ గది వైపు చూస్తూ ఉంది.
అతను ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని. తన ఎదురుచూపులు ఫలించి హేమంత్ వచ్చాడు. కానీ గదిలో నుండి కాదు, బయట నుండి. హాల్లో పచార్లు చేస్తూ తన రూమ్ వైపే కళ్ళప్పగించేసిన వైష్ణవిని చిరు దరహాసంతో చూస్తూ మెల్లిగా ఆమెను సమీపించాడు. అటువైపు తిరిగి ఉన్న వైష్ణవి అతని రాకను గమనించలేదు. నా కోసమే చూస్తున్నావా? ఆమె దగ్గరగా వినిపించిన హేమంత్ స్వరానికి తుల్లిపడి రివ్వున వెనక్కి తిరిగింది వైష్ణవి. నా కోసమే చూస్తున్నావా? ఎందుకు? అతని కళ్ళల్లో నవ్వులు, చిలిపితనం. అది అతన్ని అంత దగ్గరగా చూసి మాటలే రావట్లేవు వైష్ణవికి. చెప్పు, ఏంటి? అడిగాడు కాస్త దూరం జరుగుతూ. వర్షిణి గురించి అడగాలని. ఎలా ఉందది? అక్కడంతా ఓకేనా? ప్రాబ్లం ఏం లేదుగా? టెన్షన్తో నిద్ర పట్టలేదు నైట్ అంది గాబరాగా. ఈ హేమంత్ ఉండగా ఎందుకు టెన్షన్? తను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఏ ప్రాబ్లం లేదు, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పాడు. రిలీఫ్గా బ్రీత్ తీసుకున్న వైష్ణవి థ్యాంక్స్ అంది అతన్ని చూస్తూ. థ్యాంక్స్ ఇలా కాదు చెప్పేది. మరిలా? ఎలానా? హేమంత్ కొంటెగా నవ్వుతుంటే ఆ నవ్వులోని అర్థమైంది వైష్ణవికి. సిగ్గు బుగ్గల్లో చేరి ఎరుపుదనం సంతరించుకొని మరింత ముద్దుగా కనిపిస్తుంది ఆమె మోము. ఆమెని మురిపంగా చూస్తున్నాడు హేమంత్. వైష్ణవి అతని చూపులకు తడబడి అక్కడి నుండి వెళ్ళబోతుంటే టక్కున చేయి పట్టుకున్నాడు. బెరుగ్గా చూసింది వైష్ణవి. వదలండి, మీ అమ్మగారు చూస్తారు. నువ్వు మొన్న థ్యాంక్స్ చెప్పినట్టు చెప్తే వదిలేస్తా. ఆమె చేతిపై పట్టు బిగించాడు హేమంత్. ప్లీజ్ వదలండి అర్థించింది వైష్ణవి. నువ్వు ఇంత ముద్దుగా అడుగుతుంటే అస్సలు వదలాలని లేదు. ముద్దు ఇవ్వాలనిపిస్తుంది. నువ్వు హగ్ ఇవ్వలేదంటే నేను ముద్దిచ్చేస్తాను. హేమంత్ మాట పూర్తయ్యేలోపే అతన్ని హగ్ చేసుకుంది వైష్ణవి. అతని పేదాలపై చిరునవ్వు విరబూసింది. ఆమె చుట్టూ చేతులు బిగించి గాఢంగా హత్తుకున్నాడు. అతని పెదవులు అప్రయత్నంగా ఆమె మెడను సుతారంగా తాకాయి. వైష్ణవి తనువు జల్లుమంది. అతని కౌగిలిలో ఏదో తెలియని హాయి పరవశం. కొన్ని క్షణాలు తనని తానే మరిచిపోయి మైమర్చిపోయింది వైష్ణవి. చివరకు తేరుకొని హేమంత్ను మొదలగా మెల్లిగా తనని వదిలేశాడు హేమంత్. వైష్ణవి సిగ్గుపడుతూ కిచెన్లోకి పరిగెత్తింది. నవ్వుతూ తన వెనుకే వెళ్ళాడు హేమంత్. నీ చేతులతో ఒక టీ ఇస్తావా? ఆమె పక్కన నిలబడ్డాడు. చిన్నగా తలాడించి టీ ప్రిపేర్ చేసి అందించింది. థ్యాంక్స్. ఆమె బుగ్గపై చటుక్కున ముద్దు పెట్టాడు. కళ్ళు నోరు తెరిచేసి బుగ్గపై చేయి పెట్టి అతని వైపు చూసింది వైష్ణవి. కొంటెగా కన్నగీటి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. బుగ్గను తడుముకుంటూ తనలో తానే నవ్వుకుంది వైష్ణవి. అతని చిలిపి అల్లరి ఆమెకు భలే నచ్చుతుంది. మరోవైపు శశి ఫ్యామిలీ తెల్లవారగానే తమ ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజే పెళ్లి. కళ్యాణ మండపం అతిథి బంధువులతో కిటకిటలాడిపోతున్నది. గెస్ట్లంతా చైర్స్లో ఆసనులై ఉన్నారు. ముందు వరుసలో వరుణు తరపు బంధువులుగా హేమంత్, సుమంత్, అమృతవల్లి వచ్చి ఉన్నారు. పెళ్లి మండపంలో వరుణి చేత పూజ చేయిస్తున్నాడు పురోహితుడు. శశి దగ్గరే కూర్చున్న మీనాక్షి యథాలాపంగా ఎదురుగా చూసింది. ఒక్కసారిగా ఆందోళన చోటు చేసుకుంది ఆమెలో. శశి, అడు చూడు, కుడివైపు ముందు వరుసలో కూర్చున్నది వైష్ణవి కదూ అని అడిగింది. అవునన్నట్టుగా తలాడించాడు శశి. పిల్లవని పేరంటంలా వచ్చింది. ఆ రోజు మన ఇంట్లో గొడవ చేసినట్టు ఇక్కడ గొడవ చేయదు కదా? శశి మనసులోను అదే బెదిరు చోటు చేసుకుంది. ఆ రోజు నా చెల్లెలేది అని అడగడానికి వచ్చిన ఆమెను పిచ్చిది అని చెప్పి సర్వెంట్తో బయటికి గెంటేయించాడు. నీ చెల్లెలెవరో నేను ముఖం కూడా చూడలేదు పొమ్మన్నాడు. ఆ రోజు అన్నింటికీ సాక్ష్యమైన వర్షిణి ఈ లోకంలో లేదన్న ధైర్యం. కానీ ఈరోజు వర్షిణి ఉంది. ఆ రోజు బుకాయించినట్టుగా ఈరోజు బుకాయించలేను. చుట్టూ చూశాడు. వర్షిణి ఎక్కడా కనిపించలేదు. అది పెళ్ళికి రాకపోతే బాగుండు అనుకుంటూ లోపల టెన్షన్ ఉన్నా పైకి నవ్వుతూ నటిస్తూ పంతులు గారు చెప్పినట్టు చేస్తున్నాడు. పెళ్లి ముహూర్తం సమీపించింది. వధువును గంపలో తెచ్చి కిందకి దించాడు మేనమామ. శశి తలెత్తి చూసేలోగా ఇద్దరు అమ్మాయిలు హడావిడిగా తెరలేపి పట్టుకున్నారు. ఇరు పక్కల ఇద్దరూ నిలబడి వీడియోలు తీస్తున్నారు. క్లిక్మంటున్న ఫ్లాష్ కెమెరాలకు లెక్కేలేదు. తెర తొలగింది. వధువు ముఖం మీద మేలి ముసుగు, ముఖం మీద చెమకమంటున్న బాసికం. పంతులు గారు అందించిన జీలకర్ర బెల్లం తీసుకొని ఆమె తల మీద పెట్టబోతుంటే అప్పటిదాకా బాగా దించిన తలను ఎత్తింది వధువు. తలెత్తిన ఆమెను చూడగానే శశి కరెంట్ షాక్ కొట్టినవాడిలా అదిరిపడ్డాడు. పెళ్లి కూతురిగా శశి ఎదురుగా ఉన్నది ఎవరు? ఈ పెళ్లిలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? శశికి ఎలాంటి షాక్ ఇవ్వనున్నారు? అతని పరిస్థితి ఏం కాబోతుంది?
అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.